నేను ఎక్కడికి వెళ్ళా ఎర్రబుక్ అంటారు కదా. హాయిగా మీరు మీ పని చేయండి అబ్బా. ఎర్రబుక్ దాని పని చేస్తుంది. అందుకని నేను మర్చిపోయా. ఎంత మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నందన్ సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? ఎంత మర్చిపోతా? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నా. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన. ఇప్పుడు కూడా బాధ వేస్తాను. ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్రబుక్ దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మటు నేను వదిలిపెట్టాను. కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తాను మీరు చట్టాన్ని ఉల్లంఘించాను. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్ గా చేయాల్సింది చేసే వ్యక్తి. వాస్తవాల దగ్గరికి వెళ్ళేది.